దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన శ్రేష్టమైన సమయం కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు నాయన ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య భాగమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినగలిగిన మనసు, గ్రహించే హృదయం మా అందరికీ మీరు దయచేయండి. వాక్యము సత్యము, వాక్యము జీవము వంటిది. వాక్యము మమ్మల్ని సరిచేస్తుంది కనుక తండ్రి, నీ వాక్యము మా జీవితంలో నేను విలువైనదిగా మేము ఎంచుకొని నీ వాక్యమును ధ్యానించుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 106వ కీర్తన 29వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. వారు అనగా దేవుని యొక్క ప్రజలు. దేవుని ప్రజలులో తెగులు రేగిందట. దేవునికి కోపం రావడంతోనే దేవుని ప్రజలలో తెగులు ప్రారంభమైంది. ఏ విషయంలో దేవునికి కోపం వచ్చింది అని అంటే, దానికంటే ముందు మాట మనం చదువుకుందాం. 28వ వచనం. మరియు వారు బయల్పెయోరును అతుక్కొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే, చచ్చిన వారికి అర్పించినటువంటి బలిమాంసములను వారు భుజించుచున్నారు. ఒక సందర్భంలో, ఒక ప్రాంతంలో నేను చూశాను. ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి ఆ ప్రాణము విడిచిన స్థలములో ఎర్రమట్టితో అలికి అక్కడ ఏదో ముగ్గులు పెట్టి అక్కడ ఒక కోడి పిల్లను కోసి ఆ కోడి యొక్క మాంసము ఆ ఇంట్లో అతనికి పెద్ద కుమారుడైనటువంటి వ్యక్తి లేదా తలగోరు పెట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి దాన్ని వడ్డిస్తారు. అయితే అది దేవుని దృష్టిలో విగ్రహార్పితమట. అందుకనే 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 20వ వచనములో దేవుని వాక్యం ఇలా చెప్తుంది. ఇక నేను చెప్పున్నది ఏమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకిష్టము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, అవి దయ్యములకే అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవానికి స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుందాం, ఏకీభవిద్దాం ప్రార్థనలో. దేవా, ఇజ్రాయేలీలో ఎందుకు తెగులు రేగింది అనంటే, వారు తమ క్రియల చేత దేవునికి కోపము పుట్టించారు. అనగా దేవుని ప్రజలు దేవుణ్ణి మహిమపరచవలసి ఉండగా దేవునికి కోపం రేపారు. ఏ విషయంలో కోపం రేపారంటే, వారు అన్యజనులు అర్పించు బలిమాంసములను
వారు భుజించినందువలన దేవుడు కోపగించుకున్నాడు. దేవునికి బాధ కలిగింది. దేవునికి ఏమి కలిగిందంటే బాధ కలిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం అట్టి కార్యాల్లో పాల్గొనకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన యెహోవా, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన ఒకవేళ మా ద్వారా ప్రభువా ఏ విషయంలోనైనా ప్రభునైనా నీకు బాధ కలిగించి ప్రభువా నీకు కోపం పుట్టించే వ్యక్తులముగా మేముంటే మమ్మల్ని మన్నించు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. ఓ ప్రభువా మా మీదికి ప్రభువా రానుద్దేశించినటువంటి కీడు ఆ యొక్క నైనా ప్రభువా మా మీదికి నైనా మా యొక్క గ్రామం మీదికి లేదా మా రాష్ట్రం మీదికి మా దేశం మీదికి రానుద్దేశించినటువంటి తెగులు రాకుండా ప్రభువా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని, మా సంఘాన్ని, మా కుటుంబాలను మీరు కాపాడండి ప్రభువా నీకు స్తోత్రాలు. మా దేశానికి, రాష్ట్రానికి, మా గ్రామానికి మధ్యవర్తులముగా నీకును ప్రభువా గ్రామ ప్రజలకు, దేశ ప్రజలకు మధ్యలో నిలబడి ప్రార్థించేవారముగా పీనేహసు వలె ప్రభువా మేము ప్రార్థించేటువంటి ప్రార్థన యోధులముగా తండ్రి నీ సన్నిధిలో నిలబడి నైనా నిన్ను గోజాడే భాగ్యం మాకు దయచేయండి. నీకు మొరపెట్టుకునే భాగ్యము దయచేయండి. నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి. మా ద్వారా మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.